ఈ అవమానం నేను భరించలేను. ఏది కత్తేది తాడేది? నేను పోతా. అరే సార్ అంటే లెక్క లేకుండా పోతున్నది. ఇంత భయం లేనితనమా? ఎప్పటికి తెలుస్తుంది? ఎన్నిసార్లు చెప్పి నేను అయినా యాదికుండకుంటే ఎట్లా? మొన్న కూడా చెప్తి కదా, ఈ తాపకు ఊకునేది లేదు, పక్కా పనిష్మెంట్ ఇచ్చుడే. నేను ఇంతగానం బాధపడుతున్నది మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ గురించేనుల్లా. మళ్ళేమైందో తెలిస్తే మీకు కూడా నా లెక్కనే కోపం బాధ అన్నొస్తాయి. ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి మన తుమ్మల నాగేశ్వరరావు గారు. బాప్రే, రేవంత్ సార్ సీటుకు గట్టిగానే సూటి పెట్టినట్టున్నారు కదా ఖమ్మమోళ్ళు. ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి తుమ్మలనట. రేవంత్ సారును అందరు కలిసి ఏమో చేసేటట్టే ఉన్నారు. వీళ్ళ సంగతి ఇట్లుంటే మన మంత్రి పొన్నం సార్ చూడుండ్రి. ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఉన్నారు. ఇంకా సీఎం కుర్చీలో కేసీఆర్ సారే ఉన్నాడు అనుకున్నాడో, లేకపోతే రేవంత్ సార్ దిగిపోయి కేసీఆర్ సార్ వచ్చింది అనుకున్నాడో గాని ఈయనే అదే పని చేసిండు. మొన్నటికి మొన్న జూపల్లి సారేమో ముఖ్యమంత్రి కేటీఆర్ అన్నాడు. కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు. కేంద్రంలో మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ వచ్చినప్పుడు అక్కడ యాంకర్ కూడా సార్ పేరు మర్చిపోతే ఢిల్లోళ్ళ ముంగట మన పరువు బాయే. అంతకు మొదలు తెలుగు మహాసభలల్లా ఇట్లనే అవమానమైంది సారుకు. అల్లు అర్జున్ కాంచెల్లి మొదలు పెడితే ఇప్పుడు పొన్నం సార్ దాకా అందరూ రేవంత్ సార్ పేరు మర్చిపోతున్నారు. మరి సారు మాటలను చూస్తే ఎవ్వలకు కూడా ముఖ్యమంత్రి లెక్క అనిపిస్తలేనట్టున్నది. ఏది ఏమన్నా గాని వీళ్లకు పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. అందరికి చేతుల పలకా బల్పం పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ సార్ అని ఒక్కొక్కలతోని 1000 సార్లు రాపియాలి. జల్దిన ఎల్బీ స్టేడియం కిరాయికి మాట్లాడుండ్రి. మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన జాగలనే వీళ్లకు మీ పేరు నేర్పిద్దాం.